ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రకృతి ఆల్ ఇన్ వన్ ప్లేస్. ఈ నేలపై ఎన్నో మహానుభావులు జన్మించారు. ఆ మహానుభావుల్లో ఒకరు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తుల హృదయాలను గెలుచుకున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఆయన పేరుతో ఏర్పడిన ఒక కొత్త జిల్లా, అదే శ్రీ సత్యసాయి జిల్లా. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ కొత్త జిల్లాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసున్నాం. చరిత్ర నుంచి భవిష్యత్తు వరకు జిల్లా పరిచయం. శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 ఏప్రిల్ 4న ఏర్పాటు చేయబడిన కొత్త జిల్లాల్లో ఒకటి. ఈ జిల్లా పేరు ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా గారి పేరు మీద పెట్టారు. ఈ జిల్లా ప్రధాన కార్యాలయం పుట్టపర్తి. పుట్టపర్తి అంటే భక్తి, సేవ, ఆధ్యాత్మికతకు ప్రతీక. భౌగోళిక స్థితి. ఈ జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఉంది. దీనికి సరిహద్దులు ఉత్తరం అనంతపురం జిల్లా, దక్షిణం కడప జిల్లా, తూర్పు అన్నమయ్య జిల్లా, పడమర కర్ణాటక రాష్ట్రం. ఈ ప్రాంతం ప్రధానంగా ఎండలు ఎక్కువగా ఉండే రాయలసీమ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వాతావరణం. ఈ జిల్లాలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెల్సియస్ పైగా. శీతాకాలం తక్కువ చలి. వర్షపాతం పరిమితంగా ఉంటుంది. ఇది ప్రధానంగా వర్షాభావ ప్రాంతం. చరిత్ర. శ్రీ సత్యసాయి జిల్లా మునుపు అనంతపురం జిల్లాలో భాగంగా ఉండేది. 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశాసన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అప్పుడు పుట్టపర్తి కేంద్రంగా ఈ జిల్లా ఏర్పడింది. పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం. పుట్టపర్తి ప్రపంచంలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటి. ఇక్కడే శ్రీ సత్యసాయిబాబా జన్మించారు. జననం 1926 నవంబర్ 23. అసలు పేరు సత్యనారాయణ రాజు. చిన్నప్పటినుంచే ఆయనలో దైవత్వం కనిపించింది. ప్రపంచ ప్రాచుర్యం. శ్రీ సత్యసాయిబాబా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు. వారి ఆశ్రమం, ప్రశాంతి నిలయం, ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. సేవా కార్యక్రమాలు. శ్రీ సత్యసాయిబాబా చేసిన సేవలు: ఉచిత వైద్యం, ఉచిత విద్య, తాగునీటి ప్రాజెక్టులు. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ పూర్తిగా ఉచితంగా చికిత్స అందుతుంది. విద్యాసంస్థలు. ఈ జిల్లాలో ఉన్న ముఖ్య విద్యాసంస్థలు: శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, వివిధ పాఠశాలలు, కాలేజీలు. ఇవి అన్నీ విలువలతో కూడిన విద్య అందిస్తాయి. ఆర్థిక వ్యవస్థ. ఈ జిల్లా ప్రధానంగా వ్యవసాయమాధారిత ప్రాంతం. పండించే పంటలు వరి, జొన్న, రాగి, వేరుశనగ. ప్రకృతి వనరులు. ఈ జిల్లాలో కొండలు, అడవులు, నదులు తక్కువగా ఉన్నాయి. అయినా ప్రకృతి అందాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. రవాణా. ఈ జిల్లాకు రవాణా సౌకర్యాలు: రోడ్లు, మంచి కనెక్టివిటీ, రైల్వే, పుట్టపర్తి దగ్గర స్టేషన్, విమానాశ్రయం, బెంగళూరు దగ్గర. సంస్కృతి మరియు పండుగలు. ఈ ప్రాంతంలో జరుపుకునే పండుగలు: సంక్రాంతి, ఉగాది, దీపావళి. అలాగే శ్రీ సత్యసాయిబాబా జయంతి పెద్దగా జరుపుకుంటారు. ప్రజలు మరియు జీవనశైలి. ఈ జిల్లాలో ప్రజలు సాధారణ జీవనం, వ్యవసాయమాధారంగా జీవనం, ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం. చరిత్రను మోస్తూ, ఆధ్యాత్మికతను ప్రసారం చేస్తూ, సేవను జీవన విధానంగా మార్చుకున్న నేల, అదే శ్రీ సత్యసాయి జిల్లా. ఇక్కడ ప్రతి రహదారి ఒక కథ చెబుతుంది. ప్రతి గ్రామం ఒక సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ప్రతి మనిషి ఒక విలువను జీవిస్తాడు: భక్తి, సేవ, విద్య, ఆరోగ్యం. ఈ 4 స్తంభాలపై నిలబడిన ఈ జిల్లా భవిష్యత్తులో మరింత అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఒక జిల్లా కాదు. ఇది ఒక ఆలోచన. ఇది ఒక మార్గం. ఇది ఒక ప్రేరణ. మీకు శ్రీ సత్యసాయి జిల్లాలో ఏ ప్రదేశం ఎక్కువగా నచ్చింది? కమెంట్లో చెప్పండి.